వారు మీకు చేసింది తప్పే, దాన్ని మీరు క్షమిస్తే కొన్నిసార్లు అంటాం, ఐ డెంట్ మీన్ టు డూ ఇట్, నేను చేయాలనుకున్నది బై మిస్టేక్ చేశాను అన్నదప్పుడు ఇట్స్ ఓకే అంటాం. ఇట్స్ ఓకే అన్నమాట మనం ఎట్లా అంటాం, వారు బై మిస్టేక్ అంటే ఇట్స్ ఓకే అంటాం, పర్లేదు మర్చిపో. కానీ కావాలని చేశాడు, కెన్ యూ సే ఇట్స్ ఓకే? దట్ ఈస్ ద ఛాలెంజ్. వారు కావాలని కొట్టారు, దులుపుకుని ఇట్స్ ఓకే అని చెప్పగలం. అలాగ ఉండాలంట. ఎందుకంట మన పరలోక తండ్రి ఆయన స్వభావాన్ని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు ఎన్నిసార్లు దేవునికి కావాలని ద్రోహం చేసావు, ఎన్నిసార్లు దేవునికి కావాలని ద్రోహం చేసావు, ఎన్నిసార్లు దేవుని కావాలని తెలిసే విడిచిపెట్టావు, దేవుడికి ఇష్టం లేని తెలిసే చేసావు. ఏ దేవుడు క్షమిస్తలే? నువ్వు పగపట్టినట్టు పగపడుతున్నాడా? అలాగ దేవుడు పగపడితే ఎవడన్నా బ్రతుకుంటాం? గాడ్ ఈస్ బీన్ మర్సిఫుల్, వీ నీడ్ టు బీ మర్సిఫుల్. మన హృదయాన్ని కాపాడుకోవాలి, హృదయ శుద్ధి కాపాడుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది.